అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. అయిన వారి కన్నా కానివారే నయం. ఏ జాతి చరిత్రకు ఆ జాతికి చెందిన వారే ఎక్కువ న్యాయం చేయగలరని మనకు నమ్మకం. ఒక జాతి జనుల గుండెల్లోని మంటను, భీకర పోరాటానికి వారిని పురికొల్పిన వ్యధలను వేరొక జాతీయుడు అర్థం చేసుకోవటం కష్టమే. విచిత్రం ఏమిటంటే 1857లో మన పూర్వులు సాగించిన మహాసంఘర్షణ మన పగవారికి ఆనాడే అర్థమైనంత మాత్రమైన మనవారు అనుకునే మేధావులకు ఈనాటికి అర్థం కాలేదు. బళ్ళో మనకు నూరిపోసిన చరిత్ర పాఠాలను బట్టి మెకాలే గురుకులములో ఆరితేరిన నల్ల జ్ఞానులు తెల్ల కళ్ళతో చూసి తెల్ల బుర్రతో ఆలోచించి నిరాఘాటంగా చేసిన నిర్ధారణలు బట్టి వాటిని పరమ ప్రమాణంగా పరిగణించి అర్ధ పండితులు వ్రాసి పాడేసిన చరిత్ర గ్రంథాలను బట్టి ఎవరికైనా కలిగే అభిప్రాయం ఏమిటంటే 1857లో జరిగింది ప్రధానంగా సిపాయిల తిరుగుబాటు. అది తోటా తెచ్చిన తంట. సైనికులకు కొత్తగా ఇచ్చిన తోటాలకు ఆవు కొవ్వును, పంది కొవ్వును పూశారన్న పుకారు గొడవకు మూల కారణం. వాటిని నోటితో కొరికించి తమను మత భ్రష్టుల్ని చేయబట్టారని కుంఫిణి దొరతనంపై సిపాయిలు తిరగబడ్డారు. ఆంగ్ల రాజ్య స్థాపన సహజ క్రమంలో ఆధిపత్యాలు పోగొట్టుకున్న ఫ్యూడల్ ప్రభువులు వారికి తోడయ్యారు. మూఢ విశ్వాసాల పట్టులో అగ్రవర్ణాల గుప్పెట్లో చిక్కి అజ్ఞానపు చీకట్లో అలమటిస్తున్న భారతీయుల మీద దయతలిచి నాగరిక విజ్ఞాన ఫలాలను వారికి పంచాలన్న తపనతో తెల్లదొరలు చేపట్టిన ఆధునిక సంస్కరణలను అపార్థం చేసుకున్న పాఠక జనం కూడా మత ఛాందస్సుల దుష్ప్రచారం వల్ల అకారణ భయాలను పెంచుకొని కొన్ని చోట్ల తిరుగుబాటులో పాల్గొన్నారు. ఫ్యూడల్ శక్తులకు మత ఛాందసత్వానికి ఆటపట్టైన ఉత్తర వాయువ భారతం కల్లోలానికి లోనైనప్పటికీ మిగతా దేశం తెల్ల దొరల మంచితనాన్ని గుర్తించి అణుకువగా మెలిగింది. కల్లోలిత ప్రాంతాలలో కూడా ఎందరో సిపాయిలు అనేక సామాజిక వర్గాల వారు దొరలకే విధేయత చూపారు. ఆయా దేశీయ వర్గాల సహకారంతో కుంఫిణి వారు మెరుపులా కదిలి తిరుగుబాట్లను సునాయాసంగా అణిచివేశారు. ఆ సందర్భంలో అటు తిరుగుబాటుదారులు ఇటు తెల్లదొరలు ఎన్నో ఘోరాలకు పాల్పడ్డారు. భారత చరిత్రలో అది క్రౌర్యం, కిరాతకత్వం, జడల విప్పిన రక్తసిక్త భీభత్స ప్రకరణం. దాన్ని ఎంత తక్కువ గుర్తు చేసుకుంటే అంత మంచిది. స్థూలంగా ఇది చారిత్రాత్మక జాతీయ సంఘర్షణ పట్ల మన జాతీయ నాయకులు అనుకునే వారి ఒద్దికలో బుద్ధిగరిచిన మేధావులనబడే వారికి ఉన్న అవగాహన. అంతేకాదు అనంతర కాలంలో కాంగ్రెసు పుణ్యమా అని, మహాత్ముడు ధర్మమా అని దేశం పాత కలతలు మరిచింది. కక్షలు కార్పణ్యాల నుంచి తేరుకుని జాతి పరిణితి చెందింది. శాంతి అహింసల ఆయుధాలు ధరించి ఇంగ్లీషు వారిని మరీ వేటాడకుండా పెద్ద మనిషి తరహాలో పోరాడింది. మన మంచితనాన్ని గుర్తించి మహాత్ముడి గొప్పతనానికి తలవంచి ఆఖరికి దొరలు కూడా దారికి వచ్చారు. పెద్ద మనిషి తరహాలో సర్దుబాట్లు చేసి మన దేశాన్ని మనకు అప్పగించిపోయారు. ఇంత సామరస్యంగా అధికారం బదిలీ అయిపోయాక తీరా కూర్చొని పాత గొడవలు కిలుక్కోవడం దండగ. గర్వంగా చెప్పుకోదగ్గ సత్యాగ్రహాల అద్భుత జాతీయ ఉద్యమం ఇంత గొప్పదిగా ఉండగా మతోన్మాదులు, వారు ఎగదోసిన సిపాయిలు, బూజుబట్టిన ఫ్యూడల్ రాజులు తెగబడి సృష్టించిన 1857 కల్లోలాన్ని అమానుషంగా తలలు నరుకుకున్న ఆనాటి భయానక సంఘటనలను తలుచుకోవడం అనవసరం, అనర్థకం కూడా.
1857 ప్రేతాన్ని చరిత్ర గోరిలో భద్రంగా పూడ్చి ఉంచటమే మన నాగరికతకు, మన ఆధునికతకు ఎంతైనా మంచిది. ఇన్ని మాటల్లో పైకి వాచ్యకంగా చెప్పకపోయినా మన నేతల, మన పెద్దల మనసుల్లో ఉన్న మాట ఇది. ఎంతసేపు గాంధీ కాలపు జాతీయ ఉద్యమాన్ని ఆకాశానికెత్తడమే తప్ప ప్రథమ స్వాతంత్ర యుద్ధమని పేరుగాంచిన 1857 సంగ్రామాన్ని జాతీయ ప్రముఖులు తలవనైనా తలవకపోవడానికి కారణం ఇదే. ముఖ్యంగా అది ఫ్యూడల్ ప్రతిఘటన. దాన్ని నడిపించిన ఫ్యూడల్ ప్రభువులు అసమర్థులు. వారికి నిర్మాణాత్మకమైన ఏ ఆదర్శమూ లేదు. కేవలం విదేశీ వ్యతిరేకత, ఫ్యూడల్ హక్కులు కాపాడుకోవాలన్న తకతక దానికి ప్రత్యామ్నాయము కాజాలవు. జాతీయ భావం అనేది అప్పుడు లేదు. ఈ గత చరిత్రను ప్రస్తావించటమే అసహ్యంగా ఉంటుంది అని నవభారత నిర్మాత నెహ్రూ గారే తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో తిరుగులేని తీర్పు ఇచ్చాక 1857లో జరిగింది కూడా జాతీయ సంఘర్షణేనని చెప్పే ధైర్యం బతకనిర్చిన ఏ మేధావికి ఉంటుంది? మన జాతి, మన పూర్వులు అన్న మొగమాటం, మమకారం లేకుండా విశాల హృదయంతో ఆధునికంగా ఆలోచించి అది కాలము చెల్లిన ఫ్యూడల్ శక్తుల నిరర్ధక పోరాటమని మన ఒపీనియన్ల మేకర్లు నిర్ధారించగలగడం మెచ్చుకోవలసిందే. మరి ఆ సమయాన మనకు శత్రుపక్షములో ఉండి అప్పటి స్థితిగతులను స్వయంగా ఎరిగిన బ్రిటిష్ మేధావులు అదే పోరాటం గురించి ఏమన్నారు? సంఘర్షణ ఉధృతంగా సాగుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజ వణికిస్తున్న రోజుల్లోనే జగద్విఖ్యాత ఆంగ్ల రాజనీతిజ్ఞుడు డిస్రేలీ కామన్స్ సభలో ప్రసంగిస్తూ అది సైనిక తిరుగుబాటు కాదు, జాతీయ విప్లవం అని ఘంటాపథంగా చాటాడు. యాదృచ్ఛికంగా జరిగిన స్వల్ప ఘటన అంటూ మొదట్లో చిత్రించబడ్డది వాస్తవానికి మానవ జాతి చరిత్రలో ఒక నవశకాన్ని ఆవిష్కరించే గొప్ప ఘటనలు చేర్చదగినది. ప్రపంచంలోని జాతులు, రాజనీతివేత్తలు ఎంతో లోతుగా అధ్యయనం చేయవలసిన సందర్భం ఇది అని 1857 సెప్టెంబరు 30న ఐలెస్ బరీ ప్రసంగంలో మనవాడు కాని డిస్రేలీ చెప్పిన దానికి, సమగ్ర అధ్యయనానికి అనేక దశాబ్దాల సావకాశం తరువాత మనవారు చులకన చేసిన దానికి ఎంత తేడా! ఇదే సందర్భంలో ఇంకో ఆంగ్ల ప్రముఖుడిని గుర్తు చేసుకోవడం సబబు. ఆయన పేరు డ్రమ్మాండ్. డిస్రేలీకి సమకాలికుడు. 1858 జూన్ 7న బ్రిటిష్ పార్లమెంటులో భారత కల్లోలము గురించి ఆయన కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, భారతదేశ ప్రజలు ఎన్నో కారణాల వల్ల మొత్తం మీద అసంతృప్తి చెంది ఉన్నారు. ఆ అసంతృప్తి ఎంతటిదంటే 6 డజను విప్లవాలకు కావలసినంత. ఎక్కడ లండన్లో కూర్చున్న ఆంగ్లేయుడికేమో నాటి భారతదేశంలో 6 డజను విప్లవాలకు కావలసినంత అసంతృప్తి కనిపించింది. మన మట్టిలో పుట్టి మన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మెకాలే మానసపుత్రుల కంటికేమో అది ఒక విప్లవానికి కూడా చాలనంత చిన్నదిగా కానవచ్చింది. దృష్టిలోపం ఎవరిదో వేరే చెప్పాలా? ఇంతకీ స్వతహాగా ఉన్నదానితో రాజీపడి ప్రారబ్ధాన్ని నమ్ముకునే భారతీయుల్లో అంతటి తీవ్ర అసంతృప్తి ఎందుకు రగిలింది? అలుగుటయే ఎరుగక సాధారణంగా తమ మానాన తాము బతికే శాంతమూర్తుల జాతికి తెల్లవారి మీద అంతగా పట్టరాని క్రోధం ఎందుకు కలిగింది? నిజానికి అడగవలసిన ప్రశ్న 1857లో తిరుగుబాటు ఎందుకు జరిగిందని కాదు, 1857 వరకు తిరుగుబాటు ఎందుకు చేయలేదు అని. విదేశీయుల బెడద భారతదేశానికి కొత్త కాదు. శకులు, గ్రీకుల నుంచి హూణులు, ముసల్మాన్ల వరకు ఎందరెందరో విజాతీయులు చారిత్రక విభాత వేళ నుంచి ఇండియాపై అదును చూసి దాడి చేస్తూనే ఉన్నారు.
భారతీయులు శాయశక్తుల వారిని ప్రతిఘటిస్తూనే వచ్చారు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ని పురుషోత్తముడు, క్రీస్తు శకం 10వ శతాబ్దంలో సబక్తజిన్ని జయపాలుడు, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో గోరీ మహమ్మదును పృథ్వీరాజు నాటి రాజలోకపు అండతో ఎదుర్కొని ఎంత భీషణ సంగ్రామాలు సాగించారో తెలిసింది. వీరోచితంగా పోరాడిన ప్రయోజనం లేక కుట్రలకు కుతంత్రాలకు వారు బలి కావడం వేరే సంగతి. విదేశీయుల దురాక్రమణలను ఆది నుంచి అంత గట్టిగా ప్రతిఘటించిన జాతి బ్రిటిష్ వారి దగ్గరికి వచ్చేసరికి దారుణంగా మోసపోయింది. ఇండియాను ఆక్రమించటానికి ఇంగ్లాండ్ ప్రభువులు ఓడల మీద సైనికులను తరలించి ఉంటే, తుపాకులు ఫిరంగులు పుచ్చుకొని తెల్ల సేనలు దాడి చేసి ఉంటే, వాటి సంఖ్య ఎంత పెద్దదైనా, వాటి శక్తి ఎంత గొప్పదైనా హిందూ ముస్లిం ప్రభువులు కలిసి విడిగాను శత్రువును ఎదుర్కొని చీల్చి చెండాడేవారే. కానీ వచ్చిన వారు సైనికులు కాదు, వర్తకులు. సీమ నుంచి వచ్చాము, తమరు కరుణిస్తే ఇక్కడ వ్యాపారం చేసుకొని బతుకుతాము, మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాము అని వారు దీనంగా ప్రార్థిస్తే మన పిచ్చి మహారాజులు దయతలిచి సరే అని అన్నారు. కొన్నాళ్లకు సరుకులు దాచుకోవడానికి గిడ్డంగులు కట్టుకుంటామంటే పోనీలే అని అనుమతిచ్చారు. కోటల్లాంటి గిడ్డంగులు కట్టాక ప్రైవేటు సైన్యాలను పెట్టుకుంటే సరుకుల కాపలా కోసం లెమ్మని మన పాదూషాలు సరిపెట్టుకున్నారు. తమలాగే పీఠాలు పెట్టిన పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి వారితో ఇంగ్లీషు వారు తగువులాడుతూ ఆధిపత్యం కోసం సాయుధ పోరాటాలు సాగిస్తుంటే అవన్నీ వ్యాపార స్పర్ధలు, విజాతీయుల మధ్య పేచీలు. వారిలో వారు ఎన్ని గొడవలు పడ్డా మనల్ని చూస్తే మాత్రం అంతా గడగడలాడతారు. సరుకులు అమ్ముకుని బతికేవారు వీరు మనను ఏమి చేయగలరు అని మన ప్రభువులు ఏమరపాటులో ఉన్నారు. అప్పుడప్పుడు తోక జాడించినా మొట్టికాయలు మాత్రమే వేసి ఊరుకున్నారు. కొన్నాళ్లకు గొడవలు ముగిశాయి. దొంగ దెబ్బలు తీసి కుహాకాలు చేసి సైనిక ఘర్షణల్లో గెలిచి మిగతా దేశాల వారిని ఇంగ్లీషు వర్తకులు మొత్తానికి తొక్కేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నవాబులను గిల్లటం, వారిలో వారికి తంపులు పెట్టడం, పిట్టల పోరు పిల్లి తీర్చినట్టు అందిన కాడికి నొల్లటం మొదలుపెట్టారు. చిన్న పెద్ద రాజ్యాలపై పెత్తనాలను కొద్దిగా కబ్జా చేయసాగారు. బ్రిటిష్ ప్రభుత్వమే కనుక ఏ దశలోనైనా భారత వ్యవహారాల్లో ప్రత్యక్ష ప్రమేయం పెట్టుకుని ఉంటే మన వారు ప్రమాదాన్ని గ్రహించి వీలునంతలో సమైక్యంగా ప్రతిఘటించి సకాలంలో జాగ్రత్త పడి ఉండేవారేమో. కానీ వ్యవహారమంతా నడిపించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అది పక్కా వ్యాపార సంస్థ. ఉచ్చ నీచాల జంజాటాలు దానికి సహజంగానే లేవు. అవసరమైతే ఎవరి కాళ్ళ మీదైనా వారు పడగలరు, ఎంత దీనంగానైనా దేబురించగలరు. లంచాలు పెట్టి మోసాలు చేసి కావలసిన పనులు చేయించుకొనగలరు. అక్కర తీరగానే మాట తప్పి ఎవరినైనా ఎలాగైనా బెబ్బే అని అనగలరు. పాపిష్టి లాభం కోసం ఎంత పాపానికైనా ఒడిగట్టగలరు. అందుకే వారి కుటిలత్వపు లోతును మన అమాయక చక్రవర్తులు పోల్చుకోలేకపోయారు. కంపెనీ వారిది అమోఘమైన బుర్ర. తమ పేరు బయటపడకుండా, తమ చేతికి మట్టి అంటకుండా ప్రతిదీ ఆయా దేశీయ ప్రభువుల పేరు మీదే జరిపిస్తూ వారి కోరిక మీదే, వారి ప్రయోజనాలను కాపాడడం కోసమే ఆయా చర్యలు తీసుకున్నట్టుగా వారు చిత్రించడంతో అందరూ బోల్తాపడ్డారు. దక్షిణాదిన చిన్న పెద్ద రాజ్యాల చిలకుట్లన్నీ కర్ణాటక నవాబు పేరు చెప్పుకొని లాగించారు. బెంగాల్లోనేమో ముర్షిదాబాద్ నవాబు పేరు మీద నంజుకు తిన్నారు. నవాబు కాళ్ళు చేతులు కట్టేసి మూల కూర్చోబెట్టి మొత్తం బెంగాల్ను కబ్జా చేశాక కూడా కంపెనీ వారు తామే ప్రభువులమని ప్రకటించుకోలేదు. క్లైవ్ దొర చాలా తెలివిగా మొఘల్ పాదుషాను ఆశ్రయించి ఎల్లకాలము తమరికి విధేయులమై ఉండగలమని ఒట్టు పెట్టుకుని
తమరి తరఫున పన్నులు వసూలు చేసి పెట్టే దివానీ హక్కులను మాత్రం మాకు అనుగ్రహించండి అని అడిగి పుచ్చుకున్నాడు. మిగతా సుబేదారులాగే కంపెనీ గవర్నర్ జనరల్ కూడా పాదూషాకు క్రమ ప్రకారము నజరానాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిన చేతులు కట్టుకుని నిలబడుతూ తనను తాను మొఘల్ పాదూషా షా ఆలంగారి సేవకుడిగా అన్ని రాజపత్రాల్లో ప్రకటించుకునేవాడు. దాంతో నిజంగా పాదూషా తరఫునే ఆయన సమ్మతి అనుమతి పొంది సదరు రాజకార్యాన్ని చక్కబెడుతున్నారు కాబోలు అని తెలియని జనం భ్రమపడ్డారు. ఎక్కడికక్కడ నవాబులను నామమాత్రంగా మిగిల్చి సర్వాధికారాలు కంపెనీ వాళ్లే చెలాయించసాగినా పైకి మాత్రం నవాబు పాలకుడు వారు సేవకులు అన్నట్టుగా కథ నడిపించటం వల్ల వాస్తవంగా జరుగుతున్నదేమిటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. నవాబులు కూడా మింగలేక కక్కలేక నోరు మూసుకొని ఉండిపోయారు. ఈ రీతిన కపట నాటకాలు, ఎన్నో వాగ్దాన భంగాలు, లెక్కలేనన్ని ద్రోహాలు జరిగాక కంపెనీ దురాక్రమణ ఒక కొలిక్కి వచ్చింది. 19వ శతాబ్దం 2వ దశకానికల్లా బ్రిటిష్ ప్రాభవం సట్లేజ్ను దాటింది. దొంగాట చాలు, ఇక తెర తీసేయవచ్చు అనుకున్నారు దొరలు. నంగిరి వినయాలు, వంగి వంగి దండాలు మానేసి వారు పొగరుగా తల ఎగరేశారు. అప్పటిదాకా మొఘల్ పాదూషా ముందు నమ్రంగా నిలబడ్డ కంపెనీ గవర్నర్ జనరల్ మీరు అనుమతిస్తే మీ ఎదుట కొంచెం కూర్చుంటాను అన్నాడు. పాదూషా ఠట్ వీల్లేదు అన్నాడు. గవర్నర్ జనరల్ నీ లెక్కేమిటన్నాడు. మొత్తం నజరానకే యగనామం పెట్టాడు. అంతవరకు పాదూషా పేరిట నాణ్యాలు ముద్రించిన వారల్లా ఆ పేరు తీసేసి స్వతంత్రంగా తామే నాణ్యాలు ముద్ర కొట్టించసాగారు. అంతవరకు రాజభాషగా ఉన్న పర్షియన్ స్థానములు ఇంగ్లీషును ప్రవేశపెట్టారు. నామమాత్రపు పాదూషాను పక్కకు నెట్టేసినట్టే సుబేదాలను, నవాబులను, చిన్న పెద్ద రాజులను, సంస్థానాధీశులను కూడా శత విధాల సతాయించి పట్టపగ్గాలు లేకుండా పేట్రేగి దేశం మీద పడి జనాన్ని చెండుకు తినసాగారు. ముసుగు తొలిగింది, మోసం బయటపడింది, అందరికీ కడుపు మండింది. ఏమి చేయాలన్న ఆలోచన మొదలయ్యింది. అది 1857 నేపథ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.